శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 20వది శారీరకోపనిషత్తు. శ్లోకం: తత్వగ్రామోపాయ సిద్ధం పరతత్వ స్వరూపకం శారీరోపనిషజ్జేజ్యం శ్రీరామ బ్రహ్మ మే గతి. మానవ శరీరం 1 పృథివీ, 2 జలం, 3 తేజస్సు, 4 వాయువు, 5 ఆకాశం అనే పంచభూతాల సంయోగంతో ఏర్పడింది. ఈ శరీరంలో కఠినంగా ఉండే భాగం పృథివీ, ద్రవ్యగుణంతో ఉండేది జలం, వేడిగా ఉండేది అగ్ని, లోపల సంచరిస్తూ ఉండేది వాయువు, ద్వారం కలిగింది ఆకాశం. శరీరంలోని చెవిలాంటి అంగాలు జ్ఞానేంద్రియాలు. వీటిలో చెవి ఆకాశాంశం కాగా, చర్మం వాయువు అంశగా, కళ్ళు అగ్ని అంశగా, నాలుక జలాంశగా, ముక్కు భూమి అంశగా ఉన్నాయి. ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలకు వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేవి విషయాలుగా ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలని వరుసగా భూమి మొదలైన పంచభూతాల నుంచి పుట్టాయి. 1 నోరు, 2 చేతులు, 3 పాదాలు, 4 గుదం, 5 ఉపస్థ అనేవి 5 కర్మేంద్రియాలు. మాట్లాడటం, ఇవ్వటం, నడవటం, మలమూత్ర విసర్జన చేయటం, సుఖాన్ని పొందటం అనేవి వీటి విషయాలు. ఇవి కూడా క్రమంగా పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాల నుంచే ఆవిర్భవించాయి. 1 మనసు, 2 బుద్ధి, 3 అహంకారం, 4 చిత్తం అనే ఈ 4ంటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. ఈ చతుష్టయంలో సంకల్ప వికల్పాలతో కూడుకుని ఉన్నది మనస్సు, నిశ్చయాత్మకమైన గుణం కలిగింది బుద్ధి, స్వాభిమాన రూపంతో ఉండేది అహంకారం, అవధారణ గుణం కలిగింది చిత్తం. ఇవి అంతఃకరణ చతుష్టయానికి చెందిన కార్యాలు. వీటిలో మనస్సు నివసించే స్థానం కంఠం, బుద్ధి నివాస స్థానం వాక్కు, అహంకారం ఉండేది హృదయంలో, చిత్తం నివాస స్థానం నాభి అనగా బొడ్డు. ఇక మానవ శరీరంలో ఉండే ఎముకలు, చర్మం, నరాలు, వెంట్రుకలు, మాంసం అనేవి పృథివీకి చెందిన అంశాలు. మూత్రం, కఫం, రక్తం, వీర్యం, చెమట అనేవి జలానికి సంబంధించిన అంశాలు. ఆకలి, దప్పిక, సోమరితనం, మోహం, మైథునం అనేవి అగ్నికి చెందిన అంశాలు. నడవటం, గీరటం, కళ్ళు మూయటం, తెరవటం లాంటివి వాయువుకి, ఆకాశానికి సంబంధించిన అంశాలు. ఇక 1 శబ్దం, 2 స్పర్శ, 3 రూపం, 4 రసం, 5 గంధం అనేవి పృథ్వీకి చెందిన గుణాలు. అలాగే శబ్దం, స్పర్శ, రూపం, రసం అనే 4 జలానికి చెందిన గుణాలు కూడా. శబ్దం, స్పర్శ, రూపం అనే 3 అగ్ని గుణాలు కాగా, శబ్దం, స్పర్శ అనే 2 వాయు గుణాలుగా, శబ్దం అనేది 1 ఆకాశ గుణంగా ఉన్నాయి. మనుషుల్లో సాత్వికం, రాజసం, తామసం అనే 3 గుణాలుంటాయి. వీరిలో సాత్విక ప్రవృత్తి కలిగిన మనిషిలో హింస చేయకపోవటం, అబద్ధం ఆడకపోవటం, వ్యభిచారం చేయకపోవటం, ఇతరుల ధనం మీద ఆశ లేకపోవటం, కోపం లేకపోవటం, గురుసేవ, శారీరక మానసిక శౌచం, సంతోషం, రుజుమార్గం, తనని తాను పొగుడుకోకపోవడం, ఇతరులకి అపకారం చేయకపోవటం, ఆసిక్య భావాన్ని, వేదశాస్త్రాల మీద విశ్వాసాన్ని కలిగి ఉండటం లాంటి సుగుణాలు ఉంటాయి. నేను అన్నిటికీ కర్తని, భోక్తని, వాచాలుడిని, నేను అనే అభిమానం కలవాడిని అనే భావనలు ఎవడు కలిగి ఉంటాడో అతడు రాజస ప్రవృత్తికి చెందినవాడని బ్రహ్మవేత్తలు చెబుతారు. ఇక అతినిద్ర, సోమరితనం, మోహం, ఆశ, మైథునం, చింత, దొంగతనం లాంటి గుణాలున్నవాడు తామస ప్రవృత్తికి చెందినవాడిని తెలుసుకోవాలి. ఈ ముగ్గురులో సత్వగుణం కలిగినవాడు స్వర్గాది లోకాలని చేరుకోగా, రాజగుణంతో ఉన్నవాడు మధ్యలోకంలో, తామస ప్రవృత్తి కలిగినవాడు నరకలోకంలో ఉంటాడు. సమ్యక్ జ్ఞానమైన బ్రహ్మజ్ఞానం సాత్వికమైనదైతే, ధర్మజ్ఞానం అనే రాజసికంగా, ఎలాంటి జ్ఞానం లేని అజ్ఞానం తామసికంగా ఉంటుంది. మానవుడికి 1 జాగృత్, 2 స్వప్న, 3 సుషుప్తి, 4 తురీయం అనే 4 అవస్థలుంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతఃకరణాలు 4, మొత్తం 5, 5, 4 అనగా 14. ఈ 14 ఇంద్రియాలతో కూడుకుని ఉన్నది జాగృత్. కేవలం 4 అంతఃకరణాలతో ఉండేది స్వప్నావస్థ. ఒకే ఒక చిత్తంతో ఉండేది సుషుప్తి. జీవుడితో మాత్రమే కలిసి ఉండేది తురియావస్థ. కళ్ళు తెరుచుకున్నవాడు, కళ్ళు మూసుకున్నవాడు, కళ్ళు మూయక తెరవక ఉన్నవాడు అయిన జీవాత్మ పరమాత్మలలో జీవాత్మని క్షేత్రజ్ఞుడు అంటారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి అనే ఈ 17 కూడుకుని ఉన్నదే సూక్ష్మ శరీరం. దీన్నే లింగ శరీరం అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఈ 8 ప్రవృత్తులు, చర్మం, కన్ను, నాలుక, ముక్కు, గుదం, ఉపస్థ, చేతులు, కాళ్ళు, వాక్కు, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఈ 15 తత్వాలు, ఈ 15 పైన 8 చేరి మొత్తం 15, 8
అనగా 23 తత్వాలు అవుతున్నాయి. వీటికి అవ్యక్తం అనే మరో తత్వం ప్రధానమైంది కలువుగా తత్వాలు మొత్తం 24 అవుతున్నాయి. ఈ అన్ని తత్వాలలో అవ్యక్తం అనేదే ప్రధానం. ఈ ప్రధానం కన్నా వేరైన వాడే పురుషుడు. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 20వది అయిన శారీరకోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.